నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా టీడీపీలో బొగ్గుమన్న వర్గ భేదాలు. మాజీ మంత్రి ఏరాస్ ఇంటిపై ఎమ్మెల్యే బుడ్డా వర్గీయుల దాడి, ఎంపీ శబరిని అడ్డుకున్న బుడ్డా అనుచరులు. సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన ఆవిష్కరణలు ఆవిష్కరించాలి. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కుమార్. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, ప్రభుత్వ వైపు కాల్వ శ్రీనివాసులు. మాజీ సీఎం కొణిజేటి రోసయ్య పేరిట స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేయండి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. రంపాలతో కోస్తామంటే చూస్తూ ఉంటామా? పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం పట్టణంలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా మార్కాపురం తుర్లపాడు రహదారి పక్కన నరసింహాపురంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు. ఇక వైసీపీ మళ్ళీ అధికారంలోకి ఎలా వస్తుందో మేము చూస్తాం, అధికారంలోకి వస్తే కేసులు పెడతాం, సంగతి చూస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. ఇక వైసీపీ అరాచకాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాం, 2 చోట్ల ఓడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న గుండెల్లో దమ్ము, రక్తంలో వేడి ఉంది. మెడకాయలు కోస్తామంటే మేమేమన్నా చొక్కాలు ఇప్పుకొని రెడీగా ఉన్నామా? మమ్మల్ని మళ్ళీ రెచ్చగొడితే ఇంకా గట్టిగా పడిచేస్తాం, తప్పులు చేస్తే సరిచేయండి, అంతేగాని మీ తాటాకు చప్పుళ్లకు భయపడం, రంపాలు తెస్తామంటే చూస్తూ ఊరుకుంటామా? సినిమా డైలాగులు సరదాగా ఉంటాయి, అద్భుతమైన పాలన అందించి ఉంటే 11 సీట్లకు పడిపోయే వారు కాదు కదా. మాది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు, తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం. 2019-24 మధ్య 5 ఏళ్లలో 26,000 కోట్ల రూపాయలు ఇస్తామని మోదీ సర్కార్ చెప్పింది. మరి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా 4,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఆ వచ్చిన 4,000 కోట్ల రూపాయలు కూడా చాలా వరకు వృధా అయ్యాయి. అందుకే గతంలో జల్ జీవన్ మిషన్ ఆపేస్తున్నట్లు కేంద్రం చెప్పింది. జల్ జీవన్ మిషన్ కోసం రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదన్న. ఓడిపోతున్న దశలో వెలుగొండ పేరుతో గత పాలకులు శిలాఫలకం వేశారు. శిలాఫలకం ఎవరైనా వేస్తారు, పూర్తి చేయడమే అసలు కర్తవ్యం. 18 నెలల్లోనే పథకం పూర్తి చేస్తాం, నేనే స్వయంగా పర్యవేక్షిస్తా, ఆలయం భూములంటే దోచుకోవడానికి రెడీ అంటారు. అలా చేస్తే తరతరాలు లేచిపోతాయి. మార్కాపురంలో పారిశ్రామికీకరణ జరగాలి, వెలుగొండ పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇక ఎన్నికలకు 150 కోట్లు ఖర్చు చేస్తున్నాం, ప్రాజెక్టు కోసం 800 కోట్లు ఖర్చు చేయలేమా? ప్రజలకు ఉపయోగపడేలా పాలన చేయాలి. డబ్బులు పెడితే తప్ప ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. వలసలు లేని నీళ్లున్న ప్రకాశం జిల్లా నా లక్ష్యం. ఇంకొకళ్ళు వస్తారనే భయం మాకు లేదు, వాళ్ళు రారని నాకు బాగా తెలుసు. కూటమి గెలుపు ఒకరి వల్ల కాదు, మరొకరి అందరికీ అవసరం. నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి, కూటమి అంటే పిడికిలి. ప్రజలకు న్యాయం చేయటమే కూటమిలో ప్రతి ఒక్కరి కర్తవ్యం. ప్రజలు అధికారం ఇచ్చింది కష్టపడి పనిచేయటానికి. వైసీపీ నేతలు రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తారు. మీరు ఎవరు రెచ్చిపోవద్దు. ఏ వ్యక్తితో వ్యక్తిగతంగా నాకు గొడవలు లేవు. గత ముఖ్యమంత్రితో నాకు వ్యక్తిగత విరోధం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మన పంట పొలాలకి జీవం పోసేది, పంట పండించి మన ఒంట్లో సత్తువు నింపేది. అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి. జలజీవం మనకి జలజీవం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న ఈ స్కీమ్ ఇది. అలాంటి స్కీమ్ ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో, గుండాగర్దీ చేయడానికో, మళ్ళీ గుండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి
మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం. సింహం గడ్డంగి తీసుకుంది, మేము గడ్డంగి తీసుకోలేదు. ఇది సరదాగా ఉంటాయి, మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం తీసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది చూడండి, ఆలోచించండి. స్నానం చేయకుండా, మట్టి కొట్టుకుంటా. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి, మళ్ళీ అరవండి. మీ ఉత్సాహాన్ని కాదనలేదు, మీరు వినండి. అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తూ ఉన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నాను, మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణిస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహం పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత నదీ ప్రవాహం వలన గోదావరి నదికి జలకళ సంతరించుకుంది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి ఇన్ఫ్లో 84,500 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. బ్యారేజీ ఏడో బ్లాక్ దెబ్బతిన్నప్పటి నుంచి బ్యారేజీలో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం ఎమ్మెల్యే అఖిలప్రియ నోటికి వచ్చిన అబద్ధాలను మాట్లాడిందని విమర్శించారు. అందుకే అహోబిలం రావడం జరిగిందని, అహోబిలం నరసింహస్వామి మీద ఒట్టేసి అడుగుతున్నాను, ఆమె చేసిన వ్యాఖ్యలు నిరూపించాలని గంగుల డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. 20 లక్షల రూపాయల గేటు సవాల్కు 25 లక్షలకు తాను రాయబారం పంపాను అన్న మాటలు అవాస్తవాలన్నారు. తమ ప్రభుత్వంలో ఇదే టెండర్ 40 లక్షల రూపాయలు పలంగా ఇప్పుడు 20 లక్షలకు ఎలా పోయిందని గంగుల తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పుడు తాము 45 లక్షలకు ఈ టెండర్ను పాడుకుని ప్రభుత్వానికి 25 లక్షలు ఆదాయం కల్పిస్తామని, మీకు దమ్ముంటే టెండర్ రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. టోల్గేట్ వద్ద భక్తులను నిలువు దోపిడీ చేస్తూ వందలాది రూపాయలు వసూలు చేస్తున్నారని గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ జరిగితే పోయిన సంవత్సరం సాక్షాత్ మీ బాబాయ్, మీ చిన్నాయన పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎన్ఓసి ఇవ్వడం లేదు, మాకు ఎన్ఓసి ఇవ్వడం లేదు, పదవులు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆయన వాపోయాడు. ఇవన్నీ మేము చేసినావా? ఇవి సాక్ష్యాలు కాదా?
ప్రజలు ఏమంటే 13 నెలలే అయింది, ఇంకా 13 నెలలు అయింది కాబట్టి ప్రజలకి నువ్వు చేస్తున్న సుపరిపాలన, మీరు చేస్తున్న ధర్మపాలన చూసి కళ్ళు బైర్లు గమ్మినాయి. 13 నెలలు అయినాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నారు. ఇంకొద్దిగా టైం అయిన తర్వాత ఖచ్చితంగా సాక్ష్యాలు, సమాధానాలు అన్నీ ముందర పెడతారు. నువ్వు ఎటువంటి సంబంధం లేని మా తల్లి గారి గురించి మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు? ఆమెకు అసలు రాజకీయాలతో ఏం సంబంధం, వీడితో ఏం సంబంధం, ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఇది లేదు. అటువంటి వాళ్ళ గురించి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల్లో రుద్ది ఏదో మాట్లాడి హ్యూమిలియేట్ చేయాలని ట్రై చేస్తావు. నేను మాత్రం నిన్ను ఒక్క విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా. మొత్తం ప్రెస్ మీట్లో ఒక నిజం మాట్లాడినావు, మొత్తం ప్రెస్ మీట్లో ఒక నిజం మాట్లాడింది. మొత్తం ప్రెస్ మీట్ అంతా అబద్ధం. లాస్ట్కి మాట్లాడింది చూసినావా, భార్గవ్ మంచోడు కాదు అని. అది కరెక్ట్, అది ఒక్కటి నిజం మాట్లాడు. అట్లా నిజాయితీగా నిజం ఒప్పు. నువ్వు చెప్పడం కాదు, ఆళ్ళగడ్డ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ చెప్తున్నారు భార్గవ్ మంచోడు కాదని. అట్లా నిజాలు మాట్లాడి ప్రజలకు కూడా నిజం ఏంటనేది తెలుస్తుంది. తెలియకుండా కేవలం ఇట్లా బుల్డోజింగ్గా మాట్లాడి ఏదో మాట్లాడు. ఈరోజు 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తా అన్నారు, ఒక్కడికి ఇలా. మహిళలకి నెలకు 1,500 రూపాయలు ఇస్తా అన్నారు, ఒక్కళ్ళకి ఇలా. ఈరోజు రైతులకి. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య పేరిట స్మారకం నిర్మించాలని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. శుక్రవారం అవనిగడ్డలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోసయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. ఫైర్ స్టేషన్ వద్ద రోసయ్య విగ్రహానికి బుద్ధప్రసాద్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అంత్యక్రియలకు ట్రాఫిక్ కారణంగా చంద్రబాబు సకాలంలో చేరుకోలేకపోయారని తెలుసుకుని రోసయ్య స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి సారీ చెప్పారని తెలిపారు. అదే రోసయ్య మృతి చెందితే ఏపీ సీఎంగా ఉన్న జగన్ కనీసం చూడడానికి కూడా రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రోసయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదాయాన్ని పెంచుకుని సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలని రాజశేఖర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ వరాలు ఇస్తూ ఉందో బాగానే తలపట్టుకున్నాడు కానీ వెళ్ళి అయ్యేలాగా చూస్తాడు. అది ఆయన అంటే ఇవాళ మనం గమనించాల్సింది, ఆయన ఒక నాకు కాకుండా ఒక బకెట్ నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ బకెట్ నీళ్ళతో మనం కాలు కట్టుకున్నట్టు మనం కట్టుకున్నట్టు ఉపయోగించి జరుగుతుంది. అదే ఒక చెంబు నీళ్ళు ఉంటాయి అనుకోండి, ఆ చెంబు నీళ్ళతో మనం ఏ విధంగా కాలు కట్టుకోవడం మనం కట్టుకోవాలని ఆలోచిస్తాం. లేదా మనకున్న ఆర్థిక స్థితి ఎంత ఉన్నప్పటికీ ఆలోచించి దాని ప్రకారం మనం వ్యవహరించాలి తప్ప దాని మించి మనం వ్యవహరించకూడదు అని చెప్పి నాకు అవమానం చెప్తారు. అంచేత అలాంటి ఆ రకంగా ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలిపిన వ్యక్తి వ్యవసాయ గారు. కానీ ఆ స్వతంత్ర కాలం ఆయన కళలైపోయి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఈ స్థితిలో ఎప్పుడు కూడా జాతి గుర్తుండే వ్యక్తి వ్యవసాయ గారు. విధంగా వారికి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పట్ల ఏ విధంగా వ్యవహరించిందో ఎందుకంటే వ్యవసాయ గారు చనిపోయినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనతో విభేదించే వ్యక్తి అయినప్పుడు కూడా కేఎస్ఆర్ చంద్రశేఖరరావు గారు కానీ వాళ్ళు రాజకీయాలకు అతీతంగా మొత్తం యావత్తు నాయకులందరూ కూడా అన్ని పార్టీలు వాళ్ళు తరలి వచ్చారు, నివాళులు అర్పించారు. ఆ రోజు టైం దగ్గర కానీ మన ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు ముఖ్యమంత్రిగా రావడం కానీ ఆయన శ్రద్ధాంజలి ఖండించడం కానీ లేని పరిస్థితి. సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కుమార్ అన్నారు. చంపాపేటలోని మందా యాదవరెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన సక్సెస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ హితాన్ని, ప్రకృతి పరిరక్షణ, విలువలను కాపాడే సాంకేతిక పరిజ్ఞానం అవసరమని అభిప్రాయపడ్డారు. జీవితంలో ఎంత అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందినా అది సమాజ వినాశనాన్ని కోరుకోరాదని సూచించారు. గత శతాబ్ది కాలంలో ప్రపంచం ఎన్నో నూతన ప్రయోజనకర ఆవిష్కరణలకు వేదిక అయిందంటే ఎంతో మంది ఇంజనీర్ల కృషి అని కొనియాడారు. ఎంచుకున్న రంగంలో ఎంత సాంకేతికత, నైపుణ్యత సాధించినా మంచి పుస్తకాలు, ప్రముఖుల జీవితాలను చదవటాన్ని ఎప్పుడూ విస్మరించరాదన్నారు. ఆలోచనలు, ఆవిష్కరణలు, వనరులు, సంపద సృష్టించడంలో విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో సక్సెస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎండి పార్థసారథి, విద్యావేత్త సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు 3 డిగ్రీస్లో అంటే వీళ్ళకి గ్రాడ్యుయేషన్ ఆఫర్ చేస్తున్నారు.
అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. వాళ్ళందరూ కూడా మంచిగా జీవితంలో సెటిల్ కావాలని, పై చదువులోకి వెళ్ళాలని, అట్లాగే మంచి మంచి జాబ్ ఆఫర్స్ కూడా రావాలని నేను అట్లాగే సక్సెస్ డిగ్రీ కాలేజ్కి నా యొక్క బెస్ట్ కాంప్లిమెంట్స్. అట్లాగే రానున్న రోజుల్లో మంచి స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్తో పాటు అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసి అందరినీ ఈ దేశ ప్రగతిలో పాలు పంచుకోవాలని నేను అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే స్కిల్ ఎడ్యుకేషన్ అని తీసుకొచ్చిందో దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్ట్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ముఖ్యంగా అకాడమిక్స్, స్ట్రాంగ్ అకాడమిక్స్, కొంత రీసెర్చ్, తర్వాత ఇన్నోవేషన్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 4 ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ కూడా తిరుగుండదని నా యొక్క అభిప్రాయం. అదే దాంట్లో భాగంగా సక్సెస్ కాలేజ్ కూడా ముఖ్యంగా ఫ్యాకల్టీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు చాలా బ్రహ్మాండంగా ప్రొవైడ్ చేసి ముందుకెళ్తున్నారు. వాళ్ళ జర్నీలో అంటే ఎస్పెషల్లీ అఫిలియేటెడ్ కాలేజ్ అయితే ఉన్నాయో, ఈ ఉస్మానియా అఫిలియేటెడ్ కాలేజ్ కాబట్టి మా వంతు సహకారం ఎప్పటికీ ఉంటుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడంలో వాళ్ళని కూడా మేము ప్రోత్సహిస్తాము. రానున్న రోజుల్లో ఇంకా మంచి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ డిగ్రీ కాలేజ్ ఇండక్షన్ మరియు కాన్వకేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ డిగ్రీ కాలేజు కాన్వకేషన్ మరియు ఇండక్షన్ 2025 సంవత్సరంకి మన దగ్గరికి వచ్చిన ఫ్రెషర్స్ కోసం, రెండవది కాన్వకేషన్ 2022 బ్యాచ్ 25 అయిపోయిన సందర్భంగా కాన్వకేషన్ ఏర్పాటు చేసి మందా యాదవ్ రెడ్డి గార్డెన్ ఫంక్షన్లో మన గౌరవనీయులు మన వైస్ ఛాన్సలర్ గారు ఉస్మానియా యూనివర్సిటీని ఆహ్వానించడం జరిగింది. మా రిక్వెస్ట్ మేరకి పిల్లలని ఎంకరేజ్ చేయడం కొరకు తనకున్న బిజీ షెడ్యూల్ని కొంత భాగం చేసుకుని మన దగ్గరికి రావడం జరిగింది. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఏదో యాక్టివిటీ ప్రోగ్రామ్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాకుండా అసలు పిల్లలు డిగ్రీలో ఎందుకు జాయిన్ కావాలి అనేది తెలిస్తే వాళ్ళకి 3 సంవత్సరాలు ఎటు చదవాలో చదువుతారు వాళ్ళు. లేకుంటే ఏదో డిగ్రీలో వచ్చాము 3 సంవత్సరాలు అయింది ఎందుకు చదవం వాళ్ళకి తెలియకుండా, ఎందుకు చదివించాము పేరెంట్స్ తెలియకుండా ఉండకుండా సార్ వచ్చేసి తన అమూల్యమైన సందేశాన్ని కామన్ సెన్స్ అంటే ఏంటి, సివిక్ సెన్స్ ఏంటి, రోడ్ సెన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఎట్లుండాలి, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎట్లుండాలి, ఇన్నోవేషన్ టెక్నాలజీ రంగంలో ఎట్లా డెవలప్ కావాలనేది చాలా అద్భుతంగా సార్ చెప్పడం పిల్లలలో ఒక క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మన వైస్ ఛాన్సలర్ గారిని చాలా రిక్వెస్ట్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైసీపీ సీనియర్ నేత పైలా పోతురాజు ఆధ్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా పోతురాజు మాట్లాడుతూ తెల్లదొరలను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన సమరయోధుడని అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మెలగాలని, పిల్లలు బాగా చదువుకొని దేశ ప్రతిష్టను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జడ్పీటీసీ కాపారపు అప్పల నర్స, సర్పంచ్ గొల్లగాని రాణి, ఎంఈఓ కామారెడ్డి వరహాలు, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున చెప్పండి టైం ఎక్కువ తీసుకున్నట్టు పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం అండి. పిల్లలందరికీ కూడా నా దీవెనలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు పుట్టినరోజు ఘనంగా ప్రతి గ్రామంలో జరుపుకుంటున్నారు. అదే అవకాశాన్ని మన హై స్కూల్లో మనందరికీ అవకాశం కలిగించారు. ఈరోజు ఆయన 1997 సంవత్సరంలో పుట్టి మన ఏరియాకి మంచి పేరు తెచ్చి మన స్వతంత్రం తేడానికి ప్రాణాలు కూడా అర్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోయినా ఉన్నట్టే లెక్కండి. మనందరం కూడా ఆయనకి ప్రతి సంవత్సరం కూడా స్మరించుకుంటూ ఉంటాం, ప్రతిరోజు స్మరించుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ వచ్చిన పిల్లలందరూ కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని మీరందరూ బాగా చదువుకున్నటువంటి తెలివితేటలు మంచిగా ఉపయోగించాలి. ఓ దేశానికి ఉపయోగపడేలాగా, ఓ గ్రామానికి ఉపయోగపడేలాగా, తోటి మిత్రుడికి ఉపయోగపడేలాగా మనందరూ కూడా అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తి తీసుకొని ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ప్రెసిడెంట్ ప్రింట్ మీడియా వారికి కూడా నా శుభాభివందనాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇలా ఫిలాంథ్రఫిస్ట్ అంటే ఒక సహాయకారులు చాలామంది మన గ్రామానికి ఇంకా పెరగాలని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో పాఠశాలల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, కూడళ్లలోనూ కూడా ఈ యొక్క జాతి నాయకులు, విప్లవ యోధులు ఇలా ముఖ్యమైనటువంటి వారి యొక్క స్టాచ్యూస్ ఏర్పాటు చేసి వాటి నుంచి సందేశాన్ని, మంచి ఆచరణను కూడా పిల్లలందరూ ఆచరించడానికి తోడ్పాటు అందిస్తుందని చెప్పేసి అందరూ నాయకులకి నా యొక్క విన్నపం ఏంటంటే గ్రామానికి ఇలా వీరైతే ఎలా సహాయం చేస్తున్నారో అందరూ
ముందుకొచ్చి మీ వంతు సహాయంగా ఇలాంటి కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి ఆశిస్తూ, అలాగే ఇదే రోజు ఈ కార్యక్రమంతో పాటు మనకు వివేకానంద యొక్క నిర్యాణం కూడా ఇదే రోజు. అందులో భాగంగా వారిని కూడా మనం స్మరించుకోవాలి. స్వామి వివేకానంద యొక్క నిర్యాణం అనేటువంటి రోజు ఈరోజు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడుతూ సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కొనియాడారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 18వ వార్డులో ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయనన్ని పథకాలు ఒక్క కూటమి ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలకు అందుతున్న పథకాలను వివరిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏడాది తర్వాత ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు అన్ని వర్గాల వారిలో మంచి సానుకూలమైన స్పందన వ్యక్తమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన లబ్ధి అందడం జరిగింది. ఒక్కొక్క ఇంట్లో పెన్షన్ వస్తూ ఉంది, గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ వచ్చింది, అట్లాగే ఇద్దరికి ముగ్గురికి తల్లికి వందనం డబ్బులు వచ్చాయి. ఇన్ని రకాల సహాయాలు ఒకే సంవత్సరం రావడంతో వాళ్ళ కుటుంబాలకు ఒక ఆర్థిక భరోసా లభించినట్లయితే ఆ తల్లుల్లో చెప్పలేనంత ఆనందం కనిపిస్తూ ఉంది. ఒకేసారి ఇద్దరు ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు రావడం అనేది అన్ని కుటుంబాల్లోనూ ఆనందాన్ని 5 రెట్లు 6 రెట్లు పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆత్మకూరు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లగా చేదు అనుభవం ఎదురైంది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో పర్యటన చేపట్టారు. నియోజకవర్గానికి వచ్చే ముందు ఎమ్మెల్యేకు కనీసం సమాచారం అందించాలని, కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంటుందని బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు బైరెడ్డి శబరిని గట్టిగా నిలదీశారు. లోక్సభ ఎంపీగా నంద్యాల నియోజకవర్గంలో ఎక్కడైనా తాను వెళ్తానని, పర్యటించే హక్కు తనకు ఉందని బైరెడ్డి శబరి అన్నారు. ఈ క్రమంలో ఎంపీ అనుచరులు ఎమ్మెల్యే అనుచరుల మధ్య నెలకొన్న వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆత్మకూరులోని మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు రాళ్ల దాడికి పాల్పడినట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టి మాజీ మంత్రిని ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి మరో చోటికి తరలించారు. అయితే పరిస్థితి చేయి దాటుతూ ఉండడంతో పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో బైరెడ్డి శబరి అక్కడి నుంచి వెనుదిరిగారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా టీడీపీలో బొగ్గుమన్న వర్గ భేదాలు. మాజీ మంత్రి ఏరాస్ ఇంటిపై ఎమ్మెల్యే బుడ్డా వర్గీయుల దాడి, ఎంపీ శబరిని అడ్డుకున్న బుడ్డా అనుచరులు. సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన ఆవిష్కరణలు ఆవిష్కరించాలి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కుమార్. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు.
మాజీ సీఎం కొణిజేటి రోసయ్య పేరిట స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేయండి. ఆవిడిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. రంపాలతో కోస్తామంటే చూస్తూ ఉంటామా? పవన్ కళ్యాణ్